కథ పేరు రుద్రమదేవి. మన దేశం ఎందరో వీరవనితలను కన్నది. దేశం కోసం ప్రాణాలు అర్పించి, యుద్ధాలలో పరాక్రమం చూపి, ఎంతో సమర్థతతో రాజ్యాలను ఏలి చరిత్ర ప్రసిద్ధి కన్న వీరవనితలు మన దేశంలో ఎందరో ఉన్నారు. అటువంటి వారిలో ఒకతే కాకతీయ రుద్రమదేవి. దక్షిణ భారతదేశంలో సామ్రాజ్యాలు స్థాపించిన వారిలో కాకతీయులు ఒకరు. కాకతీయ సామ్రాజ్యంలో ప్రజలు చాలా సుఖంగా ఉండేవారు. కళలు, సంస్కృతి బాగా విస్తరించాయి. కాకతీయ రాజులలో గణపతి దేవుడు ఒకడు. ఈయనకు ఒకే ఒక కుమార్తె కలిగింది. ఆమె రుద్రమ్మ. తండ్రి అనంతరం సామ్రాజ్యాన్ని ఏలవలసినది కావటం చేత రుద్రమ్మ చిన్నతనం నుంచి కత్తిసాము, గుర్రపు స్వారీ, యుద్ధతంత్రము, రాజ్యతంత్రము మొదలైనవన్నీ నేర్చుకున్నది. రుద్రమ్మ తల్లి నారమ్మ. తనకున్న ఒక్క కూతురు లలిత కళలు నేర్చుకోవడానికి బదులు ఇలా మగవాడిలాగా యుద్ధ విద్యలు అభ్యసించడం ఆమెకు కొంచెం కూడా నచ్చలేదు. ఇదేమీ బాగాలేదని ఆమె తన భర్త అయిన గణపతి దేవుడితో చాలాసార్లు అన్నది. కానీ గణపతి దేవుడు ఆమెకు ఎలాంటి సమాధానం చెప్పక చిరునవ్వు నవ్వి ఊరుకునేవాడు. రుద్రమ్మ ధోరణి ఆమె చెలికత్తెలకు కూడా ఏమాత్రమూ నచ్చలేదు. రుద్రమదేవి మామూలు రాజకన్యలాగే ఉండి మంచి నగలు, నాణ్యాలు ధరించి సుకుమారంగా పెరిగి యుక్త వయసు రాగానే తగిన వరుణ్ణి పెళ్లాడి పిల్లలను కనటం మంచిదని వారి ఉద్దేశం. అందుచేత ఆమె బుద్ధి మార్చడానికి గాను వారందరూ కూడబలుక్కొని ఒక ఆలోచన చేశారు. ఒకనాడు రుద్రమదేవి ఉద్యానవనంలో కూర్చొని ఉండగా చెలికత్తెలు ఒకరి తర్వాత ఒకరుగా వచ్చి జయము జయము యువరాజుకు అన్నారు. ఈ మాటలు విని రుద్రమ్మ బిడియపడిపోతుందని వారి ఉద్దేశం. కానీ అటువంటిదేమీ జరగలేదు. రుద్రమ్మ వాళ్ళకేసి నిశ్చలంగా చూసి, యువరాజు వల్ల మీకు కావలసిన పని ఏమిటి అని అడిగింది. చెలికత్తెలు ఏమనటానికి తోచక ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ఎందుకు సంకోచిస్తారు? మీ కోరిక ఏమిటో నాకు తెలపండి. దానిని తీర్చటానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నది రుద్రమ్మ. తమ కడుపులో ఉండే ఉద్దేశం పూర్తి చేసుకోవడానికి ఇది కూడా మంచి అవకాశమేనని చెలికత్తెలకు తోచింది. వారు రుద్రమ్మతో, మాకు వేరే కోరిక ఏమీ లేదు. మీరు ఆయుధాలు ముట్టనని మాకు మాట ఇస్తే చాలు అన్నారు. తన చేత అస్త్రవిద్యాభ్యాసం మానిపించాలని వారికి గల మొండిపట్టు చూసి రుద్రమ్మ మండిపోయింది. తాను ఆయుధ విద్యలు అభ్యసించడం తన తండ్రికి ఎంతో ఇష్టం. అందుచేత వాటిని మానే ఉద్దేశం ఆమెకు ఏ కోశానా లేదు. అయితే తన చెలికత్తెలు ఏమి కోరితే అది చేస్తానని అన్నది గనక రుద్రమ్మ వారితో, మీరు కోరినట్లు నేను అస్త్రసన్యాసం చేస్తాను. కానీ అందుకు ఒక షరతు ఉన్నది. అదేమిటంటే నన్ను ఎవరైనా సరే అస్త్రవిద్యలో ఓడించగలగాలి. ఆ తర్వాత అస్త్రసన్యాసం తప్పక చేస్తాను అన్నది. ఆమె చెలికత్తెలు ఈ మాటలకు చాలా సంతోషించి ఈ శుభవార్తను రుద్రమ్మ తల్లి నారమ్మకు కూడా తెలియజేశారు. చెలికత్తెలలాగే నారమ్మ కూడా తన కూతురు అస్త్రాల పోటీలో సులువుగా ఓడిపోతుందనుకున్నది. ఆమె మంత్రిని పిలిచి, అమ్మాయిని కత్తిసాములో ఓడించగలవాణ్ణి ఒకణ్ణి చూసి పిలిపించాలి అన్నది. మంత్రి నవ్వి, కత్తిసాములో అమ్మాయిని జయించగల వాళ్ళున్నారని నాకు తోచదు అన్నాడు. నారమ్మ ఆశ్చర్యపడి, అంత చోద్యంగా చెబుతారేమిటి? నిన్నగాక మొన్న కత్తిసాము నేర్చిన అమ్మాయిని ఓడించేవాళ్లే మన దేశంలో లేరంటే నమ్మటమేలా అన్నది. నేను ఇచ్చకాలు మాట్లాడటం లేదు మహారాణి. మన సేనాని కొడుకు కత్తిసాములో చాలా గట్టివాడు, ఎందరినో ఓడించినవాడు. కావలిస్తే అతనికి అమ్మాయికి కత్తిసాములో పోటీ పెట్టి చూడవచ్చు అన్నాడు మంత్రి. మర్నాడే సేనాని కొడుకు రుద్రమ్మకు కత్తిసాములో పోటీ ఏర్పాటు చేశారు. ఈ కత్తిసాము జరిగేటప్పుడు రాణి నారమ్మ, మంత్రి కూడా ఉన్నారు. పోటీ ఎంతోసేపు జరగలేదు. త్వరలోనే రుద్రమ్మ తన ప్రత్యర్థిని నిరాయుధుణ్ణి చేసి పోటీలో గెలిచింది. రాణి నిర్ఘాంతపోయింది. కానీ తన కుమార్తె చేత అస్త్రసన్యాసం చేయించాలన్న పట్టుదల మటుకు ఆమెలో మరింత పెరిగింది. ఆమె గణపతి దేవుడి అనుమతి పొంది మరీ దేశదేశాల చాటింపు వేయించింది. ఆ చాటింపు ఉద్దేశం ఏమంటే, ఎవరైనా రుద్రమ్మను అస్త్రవిద్యలో ఓడించగలిగితే వారికి సేనాని పదవి ఇస్తామని. ఈ చాటింపు విని ఎందరో యోధులు, రాజకుమారులు రుద్రమ్మను ఓడించటానికి వచ్చారు.
కానీ వారిలో ఒక్కరు కూడా రుద్రమ్మదేవిని ఓడించలేకపోయారు. అందుచేత రుద్రమ్మ అస్త్రసన్యాసం చేయనే లేదు. గణపతి దేవుడికి లాగే రుద్రమ్మకు కూడా ఆడపిల్లలే కలిగారు. అందుచేత ఆమె తన కూతురి కొడుకైన ప్రతాపరుద్రుణ్ణి పెంచుకున్నది. గణపతి దేవుడి తదనంతరం రుద్రమ్మ కాకతీయ సామ్రాజ్యాన్ని చాలా కాలం పరిపాలించింది. ఆమె రాజ్యం చేస్తూ ఉండగా ప్రతాపరుద్రుడు యువరాజుగా ఉండి కొంత రాజ్యభారాన్ని కూడా పంచుకున్నాడు. రుద్రమదేవి రాణిగా చాలా సమర్థురాలు. ఆమె పరిపాలన కాకతీయ సామ్రాజ్యానికి ఒక స్వర్ణయుగం లాంటిది.